హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. సో ఈరోజు మన టాపిక్ వచ్చి యాక్టమ్ ఆఫ్ బాడీస్. లాస్ట్ టైం మనం యాక్టమ్ ఆఫ్ బాడీస్ ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాం. సో ఈరోజు ఆ యాక్టమ్ ఆఫ్ బాడీస్ అంటే స్కిన్నీ పీపుల్, ఎవరైతే వెయిట్ గెయిన్ అవడం కష్టంగా ఉంటుందో, మజిల్ బిల్డింగ్ కష్టంగా ఉంటుందో, ఎందుకు కష్టంగా ఉంటుంది, దీనివల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కష్టంగా ఉండడానికి రీజన్స్ ఏంటో లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు కమింగ్ టు ద పాయింట్, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, క్యాలరీ సర్ప్లస్లో ఉండాలని చెప్పాం లాస్ట్ టైం. అసలు క్యాలరీ సర్ప్లస్ అంటే ఎన్ని క్యాలరీస్ పెట్టాలి, ఒక మోడరేట్ 60 kgs ఉన్న పర్సన్ ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, అది వెజిటేరియన్ డైట్లో అయితే ఎలా తీసుకోవాలి, నాన్ వెజిటేరియన్ డైట్లో అయితే ఎలా తీసుకోవాలి, ప్రాపర్ ఎక్సర్సైజ్ రొటీన్ని ఫస్ట్ ఒక బిగినర్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ఒక బేసిక్ ఎక్సర్సైజ్ రొటీన్ నేను మీకు ఈరోజు చెప్పబోతున్నా. ఈ బేసిక్ ఎక్సర్సైజ్ రొటీన్లో ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే, టోటల్గా వీక్లో 7 days ఉంటాయి. సో ఈ 7 daysలో 3 days మాత్రం హెవీ స్టిమ్యులెంట్ ఎక్సర్సైజెస్కి టార్గెట్ పెట్టండి. హెవీ స్టిమ్యులెంట్ ఎక్సర్సైజెస్. ఈ 3 days అయిపోయిన తర్వాత 2 days ఉంది చూసారా, ఇది ఎండోరెన్స్ ట్రైనింగ్. దట్ ఈస్ కాల్డ్ VO2 max, మ్యాక్సిమం ఆక్సిజన్ కన్జంప్షన్ అంటాం. సో దీనివల్ల ఏమవుతుంది, ఇంక్రీజ్ అవర్ అెరోబిక్ కెపాసిటీ. ఎంతసేపు చేయాలి, 15 నుంచి 20 minutes స్టడీ స్టేట్ కార్డియో చేస్తే సరిపోతుంది. లైక్ థ్రెడ్మిల్ కానీ, క్రాస్ ట్రైనర్ కానీ, స్టేషనరీ సైకిల్ కానీ, లేదంటే బ్రిస్క్ వాక్ కానీ ఇలాంటివి చేస్తే సరిపోతుంది. 3 days స్టిమ్యులెంట్ ఎక్సర్సైజెస్ అనుకున్నాం కదా. ఈ స్టిమ్యులెంట్ ఎక్సర్సైజెస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, డే 1లో 2 partsని మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ అండ్ ట్రైసెప్, నెక్స్ట్ డే వచ్చి షోల్డర్ అండ్ బైసెప్, దెన్ థర్డ్ డే లాట్స్ అండ్ లెగ్స్. సో ఫస్ట్ డే చెస్ట్ అండ్ ట్రైసెప్ చేసాం, నెక్స్ట్ డే షోల్డర్ అండ్ బైసెప్ చేసాం, థర్డ్ డే ఏదైతే ఉందో అప్పుడు ఎండోరెన్స్ డే. 2 days హెవీ స్టిమ్యులెంట్ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత బాడీ కొంచెం రికవరీ కావాలి. ఆ నెక్స్ట్ డేకి విపచ్చమైన ఎనర్జీతో మీరు చేయాలంటే ఏం చేయాలి, యూ నీడ్ టు టేక్ సమ్ రెస్ట్. సో 15 to 20 minutes ఎండోరెన్స్కి థర్డ్ డే పెట్టాం, 4th day హెవీ స్టిమ్యులెంట్ ఎక్సర్సైజెస్కి పెట్టాం, అలాగే 5th day వచ్చి ఎండోరెన్స్కి టార్గెట్ పెట్టాం. సో 2 days ఆఫ్, 2 days ఎండోరెన్స్, 3 days హై ఇంటెన్సిటీ ఆర్ హెవీ స్టిమ్యులెంట్ ఎక్సర్సైజెస్ ఫర్ 3 days. సో ఈ 3 daysని ఎలా డిజైన్ చేసుకోవాలి, చెస్ట్ అండ్ ట్రైసెప్ తీసుకున్నా, షోల్డర్ అండ్ బైసెప్ తీసుకున్నా, లాట్స్ అండ్ లెగ్స్ తీసుకున్నా, ఏ మజిల్ గ్రూప్ని తీసుకున్నా సరే ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది కాంపౌండ్ మూమెంట్స్ పైనే ఫోకస్ చేయండి. ఐసోమెట్రిక్ మూమెంట్స్ పైన లేదంటే ఐసోలేషన్ మూమెంట్స్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయొద్దు. మీ ఎనర్జీ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అది కాంపౌండ్ మూమెంట్ని యూజ్ చేయడానికి, కాంపౌండ్ మూమెంట్ని పెర్ఫామ్ చేయడానికి మాత్రమే యూజ్ చేయండి. సో ఈ కాంపౌండ్ మూమెంట్స్ ఏమేంటి, ఎన్ని రిపిటేషన్స్ చేయాలి అని మీరు డౌట్ రావచ్చు. సింపుల్, మీరు ఏ ఎక్సర్సైజ్ రొటీన్ని డిజైన్ చేసుకున్నా సరే బిగినర్ ఇనీషియల్గా 6 నుంచి 10 రిపిటేషన్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. 10 రిపిటేషన్స్కి ఎట్టి పరిస్థితుల్లో ఆ సెట్ ఫెయిల్ అయిపోవాలి. అంటే మీ మైండ్లో ఎలా ఉండాలి, 10 రిపిటేషన్స్ రాకూడదు. ఆ మజిల్ని పీక్ పెర్ఫార్మెన్స్ 10 అయ్యేటప్పటికల్లా మజిల్ కిల్ అయిపోవాలి, మజిల్ ఫ్యాటిక్ అవ్వాలి. సో ఈ మజిల్ ఫ్యాటిక్ ఎప్పుడైతే అయిందో మజిల్ స్ట్రెంగ్త్, మజిల్ ఫైబర్స్ అనేది ఎన్లార్జ్ అవుతాయి, స్ట్రెచ్ అవుతాయి, లేదంటే మజిల్ హైపోట్రోపీ అవుతుంది. దీనివల్ల మజిల్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది. సో ఎన్ని సెట్స్ చేయాలి, సో రిపిటేషన్స్ మనం తెలుసుకున్నాం 6 to 10 అని. ఎన్ని సెట్స్ చేయాలి మనం లాస్ట్ వీక్లో డిస్కస్ చేసాం కదా, 4 to 6 sets. మీరు ఏ వేరియేషన్ తీసుకున్నా 4 to 6 sets చేయండి. ఈచ్ మజిల్కి ఎన్ని వేరియేషన్స్ చేయాలి, 4 to 6 sets చేస్తున్నారు కాబట్టి 3 వేరియేషన్స్ చేయండి చాలు. 6 నుంచి టార్గెట్ పెట్టిన 8 రిపిటేషన్స్ కంప్లీట్ అయిపోయిందా, వెల్ నో ప్రాబ్లం. 9 కంప్లీట్ అయిందా, వెరీ గుడ్. 10 కంటే అబోవ్ చేయొద్దు. ఓకే, సో ఈరోజు మనం చెస్ట్ అండ్ ట్రైసెప్ హెవీ స్టిమ్యులెంట్ ఎక్సర్సైజెస్ ఏంటో మనం చూద్దాం. నేను చేసి చూపిస్తాను, మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఈ వేరియేషన్స్ మీరు చేసుకుంటే చాలు. అలాగే ఈరోజు వెజిటేరియన్ డైట్ క్యాలరీ సర్ప్లస్లో హార్ట్ గెయినర్స్ కోసం, అంటే ఎవరైతే వెయిట్ పెరగట్లేదో, ఎవరైతే మజిల్ బిల్డింగ్ కోసం ట్రై చేస్తున్నారో వీళ్ళు ఒక 60 kgs పర్సన్ అతను వెయిట్ పెరగాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వెజిటేరియన్స్లో అనేది ఈరోజు డైట్ చార్ట్ నేను పైన డిస్ప్లేలో పెడుతున్నాను. సో ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి ఆ డైట్ ప్లాన్ కోసం. ఓకే, సో రెడీ, లెట్ us స్టార్ట్ అవర్ వర్కౌట్.
సో యాక్టమ్ ఆఫ్ బాడీస్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో డే 1లో చెస్ట్ అండ్ ట్రైసెప్ని టార్గెట్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో మన కాన్సన్ట్రేషన్ షోల్డర్ అండ్ బైసెప్స్. షోల్డర్ ఎలాంటి వేరియేషన్స్ చేయాలి, బైసెప్స్ ఎలాంటి వేరియేషన్స్ చేయాలి. సో దీంతో పాటుగా స్కాపులర్ స్క్వీజెస్ అంటే ఏంటి, నాన్ వెజ్ డైట్లో ఎన్ని క్యాలరీస్ మనం పెట్టబోతున్నాం, ఎలాంటి ఫుడ్స్ ఇన్వాల్వ్ చేయబోతున్నాం అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం. ఈ ఎపిసోడ్లో వెజిటేరియన్ డైట్ అంటే క్యాలరీ సర్ప్లస్లో ఉన్న వెజ్ డైట్ డిస్క్రిప్షన్లో పెట్టాను, దానికోసం లింక్ క్లిక్ చేసుకోవచ్చు. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ టిప్. సీ యూ గైస్, సీ యూ నెక్స్ట్ వీక్.